నాతో పాటు వచ్చినటువంటి బి బ్లాక్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇంద్రమ్మ కమిటీ సభ్యులందరూ, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు మీరే, అధ్యక్షులు మీరే, అదేవిధంగా ఏఈ గారు, మన సెక్రటరీ గారు, మిగతా లబ్ధిదారులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. ఇది అఫీషియల్ మీటింగ్. మనం ఏమనుకుంటామంటే మా అందరిని అంటా ఉన్నాడు, నేను ఎందుకు మాట్లాడుతాను. ఇది ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఏర్పాటు చేయాల్సిన మీటింగ్. మీకు అర్థం కావట్లేదు ఇంకా కూడా వెంకటేశ్వరరావు ఎంతసేపు ఆలోచన విధానం వేరుంది. వేదిక మీద వచ్చి మాట్లాడుకోవాలి, పని మాత్రం చేయదు. దయచేసి నన్ను ఊళ్ళో ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సూటిగా చెప్తా ఉన్నారు, ఎవరు ఊళ్ళో పని చేయకపోతే వాళ్ళే బాధ్యత. ప్రజలకు మనం మేలు చేస్తారేమో అనుకోవాలి. మాకు రాలేదు, కమిషనర్ గారు చేస్తలేరు, ఏఈ గారు చేస్తలేరు, సంబంధిత అధికారులు చేస్తలేరు అన్నం పనిచేసి మనం పనిచేద్దాం. ఇప్పుడు ఈ మున్సిపాలిటీలో 150 ఇళ్ళు వచ్చినాయి. మనకి గణపురం ఒకటే మనం స్పెషల్గా ఏర్పాటు చేసుకున్నటువంటి స్పెషల్ గ్రామ పంచాయతీ కింద మస్తిచ్చినాం. ఆడ 78 ఇళ్ళు అవుతా ఉంది. కనీసం మీరు ఒకసారి పోయి వీటికెళ్ళి 4 కిలోమీటర్లు ఉంటుంది, మీరు పోయి చూసిరాలి. అక్కడ ఏ రకంగా పనిచేస్తున్నాడు, డిఈ ఏ రకంగా పనిచేస్తున్నాడు, మహేష్ గౌడ్ గారు ఏ రకంగా ఇప్పిస్తున్నారు. ఒక పక్కన గురించి మనం నేర్చుకోవాలి. వేదిక మీద మేము మాట్లాడి మా ఇళ్ళలో అనుకుంటాము అంటే మాత్రం మీ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు కూడా తీసేస్తాం. మీరు పని చేయకపోతే ఇంట్లో అనుకోరు. వచ్చేది ఎన్నికలు. గౌరవ ముఖ్యమంత్రి గారు మీ మీద బాధ్యత పెట్టి, మా మీద బాధ్యత పెట్టి ఈ నియోజకవర్గానికి 3,500 ఇస్తా ఉన్నారు. పేదవాళ్ళు ఒక్కరు కూడా, ఒక్క వ్యక్తి కూడా నష్టపోవద్దు. 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టేయాలని ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయానికి అనుగుణంగా మనం నాయకులందరూ